నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అంగన్వాడీ సూపర్వైజర్లు, సిడిపిఓలు, టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లు అధికారులను హెచ్చరించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఫీల్డ్ లెవెల్లో ఏదైనా అంగన్వాడీ సెంటర్స్ లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అది మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో సిడిపిఓ లెవెల్ కి ఎస్కలేట్ చేసి ఆ లోకల్ ఎంపీడీఓ అయినా తహసీల్దార్తో అయినా డిస్కస్ చేసి లేదంటే ఈడబ్ల్యూఓ మా లెవెల్ కన్నా తీసుకొచ్చి ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ నారాయణఖేడ్ లో అయింది, మీరు చూసే ఉంటారు. అదే గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది. మరి అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు అని తెలిస్తే అక్కడ స్కూల్ కి షిఫ్ట్ చేయాల్సి మీరు డైలీ బేసిస్ యూ షుడ్ విజిట్ యువర్ అంగన్వాడీ సెంటర్స్. అప్పుడే అంగన్వాడీ సెంటర్స్ యొక్క నిర్వహణ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ అంగన్వాడీ టీచర్ టైంకి వస్తున్నారా లేదా, మంచి భోజనం అందిస్తున్నారా లేదా, తెచ్చే కూరగాయలు ఏదైతే మెన్యూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా, అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ మదర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఎవరైనా శామ్ మ్యామ్, అండర్ వెయిట్, స్టంటెడ్ పిల్లలు ఎవరైనా ఉన్నారా, మరి వారిని ఇంప్రూవ్ చేయడానికి మన అంగన్వాడీ టీచర్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్ మరి పేరెంట్స్ తో రెగ్యులర్ గా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారా, ఆ మీటింగ్ లో పేరెంట్స్ వస్తున్నారా లేదా, ఈ శామ్ మ్యామ్ అండర్ వెయిట్ పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కి మోటివేట్ చేస్తున్నారా లేదా, మంచి భోజనం పెట్టండి, ఈ విధంగా ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి, ఇవన్నీ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా పర్సూ చేయాలి. మీ పరిధిలో పిల్లలు ఎవరైతే మాకు ఉండాలి, పిల్లల పేరుతో పాటు మీకు తెలియాలి. సో సూపర్వైజర్స్ మీకు ఉన్న సెంటర్స్ లో ఎవరైతే ఇటువంటి పిల్లలు ఉన్నారో అంతా లిస్ట్ అవుట్ చేసుకొని మరి అవన్నీ కూడా మీరు ఫాలో చేయాలి. బాలామృతం తింటున్నారా, బాలామృతం ప్లస్ తింటున్నారా లేదా, దాంతో పాటు ఇంకా అడిషనల్ న్యూట్రిషన్ ఏం చేస్తున్నారు, ఓవర్ ద పీరియడ్ 3-4 months తర్వాత మళ్ళీ చెకింగ్ చేస్తున్నారా, మరి పిల్లలు బయటకు వస్తున్నారా కావట్లేదా, మరి ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే మెడికల్ కేర్ తీసుకుంటున్నారా, ప్రైమరీ హెల్త్ సెంటర్ కి రెఫర్ చేశారా, మన డిఐఈసి సెంటర్స్ ఉన్నాయి సంగారెడ్డిలో, వాటికి రెఫర్ చేశారా లేదా, ఆర్బిఎస్ కి విజిట్స్ అవుతున్నాయా లేదా. సో ఇవన్నీ మీరు పర్సూ చేయాలి. విహెచ్ఎండి డేస్ ఉంటాయి, విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేస్, అంగన్వాడీ టీచర్ అండ్ ఏఎన్ఎం ఆశా కలిసి గ్రామంలో ఏర్పాటు చేయాల్సినవి ఉంటాయి. సో మరి అవన్నీ కండక్ట్ చేస్తున్నారా లేదా. సో ఈ మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి. కొంతవరకు నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పటి నుంచి ఎవరు కూడా ఇట్లా నిర్లక్ష్యంగా మీ విధుల పట్ల ఉంటే మాత్రం తప్పకుండా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏవైతే విధులు అప్పగించారో అవన్నీ కూడా కరెక్ట్ గా చేయాలి. లాస్ట్ చాలి విజిట్స్ చేస్తూ ఉండాలి. మీకు విజిట్ రిజిస్టర్ ఏమైనా ఉందా? ఐసీసీలోని మినీ సమావేశ మందిరంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం 2025పై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ 100% పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 4,05,207 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలనే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందించారని అన్నారు. దీంట్లో 1 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా మనము ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ టాబ్లెట్ వల్ల పారాసైటిక్ వార్మ్స్ అన్న దాని నుంచి వాటిని ఎలిమినేట్ చేయడానికి ఈ టాబ్లెట్ నాడు మన జిల్లాలో ఉన్న అందరూ 19 సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలందరికీ కూడా మనం అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది ఈ టాబ్లెట్. సో దీంట్లో ముఖ్యంగా డిఓ రోల్ ప్రధానంగా ఉంది. సో అన్ని స్కూల్స్ లో కూడా గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ మీ పరిధిలో ఉన్న హాస్టల్స్ అన్నిట్లో కూడా ఈ టాబ్లెట్ అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీ చేయించండి. రేపటి నుంచే కొంచెం అసెంబ్లీలో అలా చెప్పించడం స్టార్ట్ చేయండి. February 10th నాడు ఉంటుంది అని. అండ్ దాని మీద ఒక పాజిటివ్ మెసేజ్, ఎందుకు తీసుకోవాలి ఆ టాబ్లెట్, ఒకవేళ పారాసైటిక్ వార్మ్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది చైల్డ్ ఎడ్యుకేషన్ మీద, మెంటల్ హెల్త్ మీద, గ్రోత్ మీద,
సో ఈ విధంగా కొంచెం చెప్తే పాజిటివ్ అవేర్నెస్ అన్నది వస్తుంది. సో మీరు ఏదైనా ఒక కంటెంట్ తయారు చేసి ఇవ్వాలి డిఎంహెచ్ఓ గారు, సో దట్ వాళ్ళు డిపిఓ అయినా డిఈఓ అయినా హాస్టల్ హెడ్స్ అయినా దే విల్ సర్క్యులేట్ అమాంగ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. సో ప్రైవేట్ స్కూల్స్ లో కొన్ని చోట్ల నారాయణ వాళ్ళు ఇట్లా తీసుకోమని రాస్తున్నారు, వాళ్ళతో మాట్లాడండి. ఇట్లా దిస్ ఇస్ నాట్ సపోర్ట్ చేసే ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ చేసే ప్రోగ్రాము. సో మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పండి. తర్వాత అంగన్వాడీ అన్ని సెంటర్స్ లో ఉన్న పిల్లలందరినీ కూడా మీరు కవర్ చేయాలి. ఖమ్మం జిల్లా తల్లాడలో తీన్మార్ మల్లన్న మాట్లాడిన విధానాన్ని తప్పుపడుతూ రెడ్డి సంఘం నాయకుడు కర్నాటి లక్ష్మిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రెడ్డి కులాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 3 రోజుల క్రితం వరంగల్లో బీసీ గర్జన సభను తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ అనే వ్యక్తి 8 కోట్ల రూపాయలతో ఒక బీసీ గర్జన సభను నిర్వహించింది. అతను హెలికాప్టర్లో బీసీ గర్జన సభకు వచ్చింది. తీన్మార్ మల్లన్న ఒక సోషల్ మీడియా క్యూనేస్ స్థాపించి మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీ సభను నిర్వహించిందంటే బీసీ బిడ్డలారా మీరు ఆ యొక్క వ్యక్తిని గమనించండి. తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్, ఒక మోసగాడు. మీ యొక్క బీసీ యొక్క ఓటు బ్యాంకును దండుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆ బీసీ యొక్క గర్జన సభలో నిజాయితీకి మారుపేరైన, నీతికి మారుపేరైన, త్యాగానికి మారుపేరైన, పౌరుషానికి మారుపేరైన రెడ్డి జాతిని మా బీసీలు ఉచ్చలబోతే మీరు కొట్టకపోతారనే వల్గర్ లాంగ్వేజ్ తో మరి ఆ బీసీ గర్జన సభలో రెడ్డిల మీద విసకపడిండు. ఖబర్దార్ మల్లన్న, నీ బ్రతికేందో మాకు తెలుసు. నువ్వు ఒక బ్లాక్ మెయిలర్. రాజకీయ నాయకుల్ని, విద్యా సంస్థల్ని, పోలీసు వాళ్ళని, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని, ఎస్పీల్ని భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేసి కోట్లు దండుకున్నావు. నీ యొక్క బ్రతుకు మాకు తెలుసు. ఛాయ్ పైసల కోసం ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అని ఫోన్ లో మరి మా అందరిని కూడా దేహి అని అడిగిన వ్యక్తి నువ్వు. నీ స్థాయి ఏందో మాకు తెలుసు. నువ్వు ఒక భూస్వామి కాదు, భూస్వామి కొడుకువి కాదు, నువ్వు ఒక పారిశ్రామికవేత్తవి కాదు, మరి ఏదే కాదు. అయినా కానీ ఈ రోజు నువ్వు చెబుతున్నావు బీఆర్ఎస్ పార్టీని కొంటనని సవాల్ చేశావు. అంటే నీ వెనక ఎవరున్నారు? నీ ఎవరున్నారో ఈ తెలంగాణ సమాజానికి తెలుసు. ముఖ్యంగా బీసీ బిడ్డలారా, తీన్మార్ మల్లన్న మాటలకు మోసపోకండి. మరి ఆ యొక్క వ్యక్తి మరి తొడేలులాగా మీ యొక్క బీసీ మందలోకి వచ్చి మిమ్మల్ని మోసంగా చేసి పదవులు అనిపించాలని మరి ఈ రోజు బీసీ నినాదం ఎత్తుకున్నాడు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి కేజీ టు పీజీ విద్యా సంస్థలు నిర్వహించి అందులో బీసీ బిడ్డలందరికీ ఉచితంగా చదువు చెప్పించాలి. ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ కట్టించి అందులో బీసీ బిడ్డలందరూ కూడా ఉచితంగా సేవ చేయాలి. అలా జరిగినప్పుడే నీకు నిజమైన బీసీల మీద ప్రేమ ఉంది. అప్పుడు నీవు బీసీలని ఓటడిగే నైతిక హక్కు నీకుంది. ఈ రోజు పౌరుష పద జలాలతో రెడ్డి జాతిని అవమానించినావంటే ఖబర్దార్ బిడ్డ, నువ్వు అనుకునేమేమో ఈ యొక్క సమాజంలో బీసీ బిడ్డలను సగభాగమన్నామని. బిడ్డ, రెడ్డి జాతి తరపున యావత్ తెలంగాణ రాష్ట్రం ఉందని గుర్తుంచుకో. బిడ్డ, నువ్వు ఏదో అనుకుంటున్నావు, డబ్బులు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించినట్టు కాదు. ఓటు బ్యాంక్ అంటే అది రెడ్డి జాతికే ఒక సాధ్యం. ఎందుకంటే నీకు తెలుసు ఈ యొక్క తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మరి ఎంతమంది ముఖ్యమంత్రులు రెడ్డిగా పరిపాలించారో అది నీకు తెలుసు. అయినా కానీ నువ్వు ఈ రోజు నీ యొక్క బీసీ సంఘాన్ని నీ యొక్క ఓటు బ్యాంకు కోసం, నువ్వు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మరి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ, ఖబర్దార్. రెడ్డి సంఘం తరఫున హెచ్చరిస్తున్నాను. మా రెడ్డి బిడ్డను ఇంకా ఎప్పుడైనా నోరు జారి ఒక్క మాట అంటే బిడ్డ నువ్వు సమాజంలో తిరగవు. ఇదే నీకు వార్నింగ్. ఎప్పుడైనా రెడ్డి జాతి తరఫున మేము హెచ్చరిస్తున్నాము. నీ మాటలు వెనక్కి తీసుకొని బేషరతుగా రెడ్డి జాతి మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలి. నువ్వు వరంగల్లో కూడా, నల్లగొండలో కూడా మాట్లాడావు. బిడ్డలారా గెలవండి. కోమటి రెడ్డి వెంకటరెడ్డి తిట్టావు, శ్రీనివాసరెడ్డి గారు తిట్టావు, జానారెడ్డి గారు తిట్టావు. వాళ్ళ చెప్పులు మోయటానికి కూడా నువ్వు పనికిరావరా?
తీర్మానం మల్లన్న వాళ్ళ చెప్పులు నెత్తిన పెట్టుకోవడానికి కూడా నువ్వు బరికి అనర్హుడి. నీ బతుకేందో ఈ తెలంగాణ సమాజానికి తెలుసు, ముఖ్యంగా నీ బీసీ బిడ్డలు తెలుసు నీ బతుకేందో. ఈ రోజు నువ్వు బీసీ నినాదాన్ని ఎత్తుకున్న భుజానికి నువ్వు దొంగవి, నీ మాయ మాటలు అందరికీ తెలుసు. ఈ రోజు బీసీ బిడ్డలు నీకు దూరం అవుతారు. మరి ఈ విధంగా ఇంకొకసారి కూడా మా రెడ్డి జాతిని అవమానించి ఎప్పుడైనా మాట్లాడుంటే బిడ్డ నువ్వు సమాజంలో తిరగడానికి కూడా అనర్హుడు. మేము ఉవ్వెత్తున మా రెడ్డి జాతి ఎగిసి పడిందంటే ఆ యొక్క శ్వాసకే నువ్వు కొట్టకపోతావు. మల్లన్న నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఎమ్మెల్సీగా ఒక పెద్దల సభలో నాయకుడిగా కాంగ్రెస్ నీకు అవకాశం ఇచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకో. ప్రజల పక్షాన మాట్లాడు, నిరుపేదల పక్షాన మాట్లాడు, నీ బీసీ సంఘం తరఫున కొట్లాడు. అంతే తప్ప రెడ్డి సంఘాన్ని మాట్లాడితే బిడ్డ కపర్దార్, నీకు నోకలు చల్లవని మేము హెచ్చరిస్తున్నాం. బిడ్డ నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర దోషాలు పట్టుకుని ఉత్త దాగి నువ్వు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. నీకు ఎమ్మెల్సీ పదవి ఎలక్షన్ లో రెడ్డి జాతి బిడ్డలందరూ కూడా ఉత్సాహపోతే నువ్వు గెలిచావు. మరి బీసీలు, మైనార్టీలు, మరి ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళందరూ ఉత్సాహపోతేనే అథవా నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. ఈ రోజు రెడ్డి జాతిని అవమానిస్తామంటే నీకు ఎన్ని గుండెలు బిడ్డ. నువ్వు అనుకున్నావేమో నేను పౌరుష పదజాలతో బీసీ సంఘంలో గర్జిస్తే బీసీ ప్రజలందరూ నన్ను ఆహో ఓహో అనుకుంటున్నారేమనుకున్నావు. ఆ బీసీ బిడ్డల కాళ్ళ చెప్పులతోనే బిడ్డ నిన్ను కొట్టిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. బిడ్డ ఎప్పుడైనా జీవితంలో రెడ్డంటే జాతి కాదు, రెడ్డంటే త్యాగం, రెడ్డంటే సంస్కారం, రెడ్డంటే పౌరుషం. రెడ్డి జాతి ఉండబట్టే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నువ్వు మాట్లాడావు, రెడ్డి ఓడంటే తెలంగాణ వాడు కాదన్నావు. నీకు చరిత్ర తెలియదురా, నువ్వు చరిత్రహీనుడివి. మరి ఎంతమంది రాజా రాంబహదూర్ రెడ్డి గారు ఆయన 1000 ఎకరాల ఆస్తిని ప్రజల కోసం దానం చేసిండు. అదేవిధంగా మరి ఉయ్యాల నరసింహారెడ్డి గారు 1000 ఎకరాలు ప్రజల కోసం దానం చేసిండు. మరి కమ్యూనిస్టు సోదరు రెడ్డి నరసింహారెడ్డి గారు 1000 ఎకరాలు ప్రజల కోసం మరి త్యాగం చేసిండు. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో తుంగతుర్తి ఎమ్మెల్యే మరి మందుల సామ్యులు గారు ఒక మాట మాట్లాడిందా, యదవ తీన్మార్ మల్లన్న మరి అనగారిన కులాలని మరి అదేవిధంగా యాదగిరి గుట్ట తాగటానికి కూడా రానిలేదు. దానికి మా రెడ్డి జాతి అంతా ఒకటై మరి ఆ యొక్క యాదగిరి గుట్టని మరి తాకటానికి మరి రెడ్డి వారే మాకు సహకరించారని మందులు సామ్యాలు చెప్పారు. మా యొక్క ఎస్సీ బిడ్డలందరూ చదువుకోవడానికి హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్లో మాకు ఆశ్రయం ఇచ్చారు. వారి స్థలం వల్ల మేము చదువుకున్నాం, మా కుటుంబాలు పైకి వచ్చాయని మరి ఆ మందులు సామ్యాలు చెప్పిండ్రా యదవ. ఇంకొక మాట మరి డిప్యూటీ సీఎం భట్టి గారు తెలుసు నీకు, ఆయన కూడా ఒక దళిత బిడ్డ. ఆ బిడ్డ ఆయన పూజించే దేవుడు పట్టం పక్కన మరి కీర్తి కేసులు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫోటో పెట్టుకుని ప్రతిరోజు కూడా పూజిస్తాడు. బిడ్డ రెడ్డి అంటే అదిరా. నీలాగా నీతి మారిన మాటలు మాట్లాడి నీలాగా పబ్బం గడుపుకొని బ్లాక్ మెయిలర్ గా నువ్వు ఈ రోజు మా రెడ్డి సంఘాన్ని, మా రెడ్డి జాతిని అవమానించిన బిడ్డ. నీకు పుట్టగతులు ఉండవు, నీకు చరిత్ర తెలియదు, నువ్వు చరిత్రహీనుడివి. ఏదో నువ్వు ఒక క్యూ న్యూస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి అమాయకుల డబ్బులు దొడ్డుకొని వారు ఊసిన భూమిని మింగుతూ నువ్వు బతుకుని నిలుస్తున్నావు బిడ్డ. నువ్వు నీ మాటలు జాగ్రత్త. నువ్వు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మాకు అభ్యంతరం. జల్సాల కోసం తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గోదావరికని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. స్థానిక గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రమేష్ నగర్ కు చెందిన అయితే రమేష్ మధ్యాహ్న సమయంలో తాళం వేసిన ఇళ్ల కోసం రెక్కీ చేస్తూ రాత్రి సమయంలో చోరీలు చేస్తున్నాడని, ఆ సొమ్మును జల్సాల కోసం ఖర్చు చేస్తున్నాడని అన్నారు. చోరీల నియంత్రణ కోసం 3 క్రైమ్ టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించడంతో రమేష్ ను పట్టుకోవడం జరిగిందన్నారు. గోదావరికని పట్టణంలో గత కొద్ది రోజులుగా దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యం లోపల క్రైమ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రైమ్ టీం చాలా చాకచక్యంగా ప్రయత్నం చేసి పట్టణంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలించి ఈ దొంగతనాలు పాత నేరస్తుడైన ఐతా వెంకటేష్ అనే అతను చేస్తున్నాడనేది కనిపెట్టి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనాల ద్వారా అతను దగ్గర నుంచి తీసుకున్న సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగతనాలతో అతను ఒక కారును కొనుక్కొని జల్సాలకు ఉపయోగించుకునే క్రమం లోపల అతని దగ్గర నుంచి ఒక రెడ్ కలర్ శాంత్రో కారు, తర్వాత 2 మొబైల్ ఫోన్స్, 20,000 క్యాష్ మరియు 130 గ్రాముల వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకొని అతను ఈరోజు
కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీకున్న విలువైన వస్తువులను వీలున్నంత వరకు బ్యాంకు లాకర్లలో కానీ లేకుంటే సేఫ్ ప్లేస్ లోపల పెట్టుకోవాలి. పోలీసులు సూచించినటువంటి జాగ్రత్తలను పాటించి, ఒకవేళ మీరు చాలా రోజులు కనుక దూర ప్రాంతాలకు వెళ్ళేటైతే మా పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ చుట్టుపక్కల మేము నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది దయచేసి మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతాం. మెదక్ జిల్లా చిలక్చెడ్ మండలం బండపోతంగల్ గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ది పశు సంవర్ధక శాఖ సహకారంతో పశువులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంలో రైతుకి తక్కువ ఖర్చుతో అధిక పాల దిగుబడి సామర్థ్యం గల మేలుజాతి ఆడదూడలు పుట్టేలా రైతులకు మంచి ఆదాయం పెంపొందించే దిశగా కృత్రిమ గర్భధారణ వివిధ రకాల వ్యాధులకు మందులు ఇవ్వగలమని తెలిపారు. అవసరం లేదు దాని గట్టు పశుసంవర్ధక మరియు పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇలా ఉచిత పశువుల ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడానికి ఈ పశువుల ఆరోగ్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సకాలంలో ఎదపరాని పాడి పశువులను తీసుకొచ్చి పరీక్ష చేయించినట్టయితే గర్భంలో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే ఏమైనా డిసీజ్ కానీ ఉన్నట్టయితే వాటికి యాంటీబయాటిక్ ద్వారా కానీ హార్మోన్లు కానీ మినరల్ ద్వారా కానీ ట్రీట్మెంట్ చేసి సకాలంలో ఎదకు రావడానికి అవకాశం ఉన్నది. పాడి పశువులు ఈన తర్వాత 60 నుంచి 90 రోజుల లోపల చూడి కట్టించినట్టయితేనే ఆ పాడి పశువులకు ఆ రైతుకు లాభసాటిగా ఉంటుంది. అట్లనే పాలు బిత్తుకుంటా 4 నెలలు 5 నెలలు ఉంటే ఆ పశువు ఒట్టిపోయి ఫర్దర్గా సూడి కట్టకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి రైతులను గమనించవలసింది ఏంటంటే పాడి పశువులు ఈన తర్వాత 60 నుంచి 90 రోజుల్లో సూడి కట్టినట్టయితే ఈతల మధ్య ఎడం తగ్గి పాల ఉత్పత్తి పెరిగి దూడలు కూడా ఆడదూడలు పుట్టి పాడి పరిశ్రమ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాడి పశువులను ఎద కూడా మిస్ చేయొద్దు. ఈ 90 రోజుల తర్వాత 4 నెలలకు 5 నెలలకు కట్టిస్తా అంటే లాభం ఉండదు. ఎందుకంటే ఒక ఎడ మిస్ అయితే 21 రోజులు 21 రోజులకు ఇంటూ ఒక 8 లీటర్లు ఇచ్చినా 5 లీటర్లు ఇచ్చినా కానీ 160-170 లీటర్లు పాలు ఇస్తాయి. దాంట్లో ఇంటూ ₹6 వేసుకున్నా 11-12 వేలు లాసం ఒక్క ఎద మిస్ అయితే. ఇది గమనించవాలని నేను కోరుతున్నాను పాడి రైతులందరినీ. ఎద మిస్ కాకుండా పాడి పశువులు అయిన తర్వాత 60 నుంచి 90 రోజుల లోపల చూడు కట్టించుకుంటే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా దూడలు కూడా పుట్టిన దూడలకు గంటన్నర లోపల జున్నుపాలు తాగిస్తే దాంట్లో ఇమ్యూనోగ్లోబిన్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. భవిష్యత్తులో ఎటువంటి రోగాలు రాకుండా దూడ ఆరోగ్యంగా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. త్వరగా ఎదకు వస్తుంది. దూడలకు పుట్టిన 10 రోజులు తర్వాత 20 రోజుల తర్వాత నెల 6 మాసాలు వచ్చే వయసు వరకు క్రమం తప్పకుండా నట్ల మంది తాగించినట్లయితే అవి ఆరోగ్యంగా బలంగా ఉండి త్వరగా ఎదకొచ్చి చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. పెరిగిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి సంస్థ సర్వనాశనం అవుతుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ పట్ల రాష్ట ప్రభుత్వం యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నవారికి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా తెలంగాణకు గుండకాయ లాంటి సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని విమర్శించారు. వాళ్ళు విమర్శించడానికి
ఈ మధ్య జరుగుతుంది ఒక 4 రోజుల నుంచి ఎందుకంటే కాంగ్రెస్ అంటారు ఆయన దానికి సమాధానంగా మొన్న వాళ్ళు చెప్పి అదే స్టేట్మెంట్ వేరే సబ్జెక్ట్ లేదు. త్రిశంకు స్వర్గంలో ఉన్నది. బాధ్యతైనటువంటి అధికారులు ఎవరు కూడా లేరు. అసలు జనవరి నుంచి మనకి మార్చి వరకు ఎప్పుడైనా ప్రొడక్షన్ మంత్స్, ఇప్పుడు డైరెక్టర్స్ లేరు సింగరేణికి. ఉన్న డైరెక్టర్లనేమో ఊడగొట్టిండ్రు, కొత్తగా వాళ్ళ వారికి ఆర్డర్లు ఇవ్వలేదు. ఈ ఉన్న డైరెక్టర్లు కూడా ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు. మరి సింగర్ ఇంత పెద్ద కంపెనీలో నాకు తెలిసి 100 సంవత్సరాల చరిత్రలో డైరెక్టర్లు లేకుండా ఇవాళ 5 డైరెక్టర్లు ఉన్న చోట ఒకే ఒక డైరెక్టర్ ఉన్నాడు. 4 డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అట్లనే ఏరియాలలో ఆఫీసర్లు కూడా ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు లేరు. పైన సిఎండ్ఎండి పరిధిలో కూడా ఆయనకు కూడా నిన్నటిదాకా ఆయనకి ఎప్పుడో అయిపోతే ఆయన ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు. అంటే ఇవాళ అసలు ఈ గవర్నమెంట్ ఈ సింగరేణి గురించి ఏం ఆలోచిస్తుంది? అసలు ఈ సింగరేణి తెలంగాణకి గుండెకాయ అని చెప్తారు. ఇవాళ సింగరేణి మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉండటమే కాకుండా ఈ రాష్ట్రంలో కావాల్సిన పవర్కి కావాల్సినటువంటి బొగ్గు కానీ అన్ని సింగరేణి ఇస్తుంది. ఇట్లాంటి సింగరేణిని ఇంత నిర్లక్ష్యంగా ఇంత 100 సంవత్సరాల చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత అధోగతి జరగలేదు. ఇవాళ డైరెక్టర్స్ లేరు, ఎవరు లేరు, పనులు జరగవు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అని చిన్న చిన్నవి కూడా ఓర్మెల్లకు ప్రమోషన్లు ఇచ్చేదానికి కౌన్సిలింగ్ జరపడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పేసి కోడను ఆపుతారా? ఒక మామూలు కార్మికుడు మా ఇంటి నుంచి ఇంకో పక్కకు మా ఇంటికి పోతే కోడా? మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంటే అసెంబ్లీ ఎట్లా జరిగిందని నిన్న? అసెంబ్లీ జరగడానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రాదట, సింగరేణిలో పనులు జరగడానికి కోడ్ అట. అంటే ఇదంతా తప్పించుకునే మార్గాలు, పని చేయకుండా ఉండటానికి, ఇవాళ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండటానికి ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం కలిసి చేస్తున్న కుట్రలో భాగమే ఇది. ఇవాళ కార్మికులందరూ కూడా పనులు కాక కొన్ని సమస్యల మీద ఇది చేస్తూ ఉన్నారు. స్ట్రక్చర్ మీటింగ్ అండి, 5 సంవత్సరాలు సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్ సిఎండ్ఎండి లెవెల్లో జరక్క ఎలక్షన్ జరిగిన తర్వాత వెంటనే జరుపుతామన్నారు. పోనీ ఆర్డర్ ఏదో గవర్నమెంట్ నుంచి అది రాలేదు ఇది రాలేదు అని వంకలు చెప్పి సెప్టెంబర్లో ఇచ్చారు. ఆ సెప్టెంబర్లో ఇచ్చిన తర్వాత నవంబర్లో డైరెక్టర్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ ఒకటి జరిగింది. దానిలో కొన్ని సమస్యలు మాట్లాడితే ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నాయని అమలు కావాలి కదా, మళ్ళీ వాటిని సిఎండ్ఎండి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తామని అన్నారు. మరి ఆ సిఎండ్ఎండి దృష్టికి తీసుకుపోవడానికి 2 నెలల నుంచి ఆ సిఎండ్ఎండికే ఆర్డర్ లేక ఆయన ఉన్నాడు, అట్లనే కూర్చున్నాడు అక్కడ. ఇవాళ మరి సిఎండ్ఎండి లెవెల్లో జరగాలి స్ట్రక్చర్ మీటింగ్ అంటేనేమో మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం కావట్లేదు. రెండోది, ఇవాళ కొత్త మైన్స్ వస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఎలక్షన్లప్పుడు అందరం చెప్పినాం. దాని కొరకు ఎలక్షన్లు కాగానే గట్టిగా ప్రయత్నం చేసినాం. ఇవాళ కొత్తగూడెం VK7 కానీ, ఎల్లందులో 21 ఇంక్ లైన్ కానీ, భూపాలపల్లిలో అండర్గ్రౌండ్ ఓసీ కానీ, ఏదైతే OC3 ఏదైతే అండర్గ్రౌండ్ మైన్ ఉందో అది కానీ, వీటన్నిటినీ వస్తే కొంత ప్రొడక్షన్ పెరుగుద్ది అనుకున్నాం. ఇవాళ వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి టెండర్ పిలిచిందండి. బొగ్గు తీసే పనులు ప్రైవేట్ వాళ్ళు ఎట్ట తీస్తారు? ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అలవాటు చేసిండ్రు. టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు, TBGKS యూనియన్ ఇక్కడ ఉన్నప్పుడు మన IK1A ఓపెన్ కాస్ట్లో కానీ, మణుగూరు ఓపెన్ కాస్ట్లో కానీ బొగ్గు తీసే పని కూడా ప్రైవేట్ వాళ్ళని పెట్టిండు. ఈ అలవాటు తీసుకొని కంపెనీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిలో కూడా ప్రైవేట్ వాళ్ళని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వాడు బొగ్గు తీయడానికి వీల్లేదు. ఇక్కడ కూడా గోదావరి కాలంలో కూడా OC5లో అప్పుడప్పుడు ప్రైవేట్ వాడితో బొగ్గు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మా పిట్ కమిటీ నాయకులు మా బ్రాంచ్ కమిటీ నాయకులు పోయి అడ్డుకున్నా కూడా దొంగతనంగా అప్పుడప్పుడు పెడతా ఉంటారు. ఇదేంటిది? మనం గతంలో ఏఐటీసీ యూనియన్ తోటి ఆర్ఎల్సీ దగ్గర 13 రోజులు స్ట్రైక్ చేసిన సందర్భంలో స్పష్టంగా 12-3 సెటిల్మెంట్ ఉన్నది, ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ ఉన్నది. ఆ అగ్రిమెంట్ను ఉల్లంఘించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు బొగ్గు తీసే పని. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చేయడానికి వీల్లేదని మేము గట్టిగా ఇచ్చేస్తా ఉన్నాం. అట్లనే అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది కోడ్ గానే కాదు. ఇవాళ సింగరేణిలో జరిగేటటువంటి నార్మల్ కోర్సులో జరిగేటువంటి రోజువారీ పనులు ఇవన్నీ కూడా. మరి అట్లయితే మరి కోడ్ ఉన్నది, బొగ్గు తీయటం ఆపేయండి. మరి బొగ్గు తీస్తే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు పరిష్కారం చేయాలంటే కోడ్ అంటారా? మళ్ళీ ఇది అయిపోతే రేపు గ్రామ పంచాయతీలకు కోడ్ రాదా, మున్సిపాలిటీలకు కోడ్ రాదా? అంటే ఇక మీరు ఏం పని చేస్తారు? ఇక ఏం సంబంధం గవర్నమెంట్ ఎలక్షన్లకను? అసలు గవర్నమెంటే అసెంబ్లీ జరుపుకుంటే కోడ్ అని చెప్పేసి సింగరేణి ఎంత బూటకం ఇది! కార్మికులని మోసం చేయడమే కదా ఇది. కాబట్టి మేము ఏఐటీసీ యూనియన్గా ఇవాళ సింగరేణి చేస్తున్నటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ జోక్యం వల్ల సింగరేణి సర్వనాశనం అవుతుంది. టీఆర్ఎస్ని ఎందుకు ఓడించారండి? సింగరేణి ప్రాంతంలో ఉన్న 11 నియోజకవర్గాల్లో కార్మికులు ప్రజలందరూ కూడా వాళ్ళ జోక్యం వల్లే కదా. మరి దాన్ని మీరు వ్యతిరేకించారు కదా, అప్పుడు మీరు వచ్చి చెప్పారు కదా బాయిల మీద. మళ్ళీ ఇవాళ మీరు అదే పని చేస్తే ఏంటిది తేడా మీకు వాళ్ళకంటే ఇంకా మీరు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఏళ్ళు పెడితే మీరు కాళ్ళు పెడుతున్నారు. ఇవాళ ప్రతిదీ మీరే. ఎందుకు ఇక గుర్తింపు సంఘాలు ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు, ఈ కార్మిక సంఘాలు ఎందుకు? సింగరేణి మా గవర్నమెంట్ సంస్థ కాబట్టి మేమే మా ఎమ్మెల్యేలం, ఎంపీలం, మంత్రులం, మా ఈ వస్తున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఒక బాధ్యత గల గుర్తింపు కార్మిక సంఘంగా ఈ సింగరేణిలో కోర్టు ద్వారా ఎన్నికలు తీసుకొని వచ్చి గెలిచిన తర్వాత సెప్టెంబర్ 9 నుండి గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించిన పత్రం జారీ చేసి ఆనాటి నుండి సుమారు 3 నెలలు కావస్తా ఉన్నది. మేము కూడా ఈ 3 నెలలు బాగా అబ్జర్వ్ చేసి ఈ సింగరేణిలో ఈ వస్తున్న ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చివరికి దీన్ని ఒక ఉద్యమాల రూపంలో బయటికి రాకపోతే కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పిన ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణిలో పూర్తిగా రాజకీయ జోక్యం పెనవేసుకొని పోయింది. చిన్న ట్రాన్స్ఫర్ కాండి షురూ చేస్తే అంటే పాలసీ మ్యాటర్స్ వాళ్ళు ఏం చేయలేరు. ట్రాన్స్ఫర్లు కానీ ఇతరత్ర కానీ చిన్న వాటిని కూడా ఈరోజు మేము ఉన్నామని చెప్పి మంత్రుల దాకా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. క్వార్టర్లు లేకపోతే ఇక ట్రాన్స్ఫర్లు అయితే విచ్చలవిడి. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో పొందుపరిచిన స్ట్రక్చర్ మీటింగ్లు ఎప్పుడు పెట్టాలనేది కంపెనీ మాకు ఒక నోటీస్ ఇచ్చింది. నవంబర్లో డైరెక్టర్ పాతోని, డిసెంబర్లో చైర్మన్తోని పెట్టాలని నిర్ణయించిన తర్వాత మేము కూడా కార్మికుల సమస్యలు ముఖ్యంగా ప్రధానమైనవి. ఈరోజు మారు పేర్ల సమస్య ఉంది, డిస్మిస్ కార్మికుల సమస్య ఉన్నది, ప్రమోషన్లకు సంబంధించింది ఉంది, ఇన్సెంటివ్ పాలసీ ఉంది, అదే అలవెన్స్ల మీద ఉన్నది. అదేవిధంగా ఇలాంటి అన్ని ఏవైతే ఈ సమస్యలను స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి పరిష్కారం చేయాలనేది ఎజెండాగా పెట్టుకొని మాట్లాడుతున్న సందర్భంలో స్ట్రక్చర్ మీటింగులు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని వాయిదా వేస్తున్నామని చెప్పి జనవరి 30-31 జరగాల్సిన మీటింగులు, అదేవిధంగా మనం డిసెంబర్ 30-31 జరగాల్సిన మీటింగు జనవరి అయింది, ఫిబ్రవరి 5-6 తారీఖున జరిగేది మీటింగులు వాయిదా పడి చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఒకవైపు కార్మిక వర్గం ఈరోజు ఓపెన్ కాస్ట్లో చూస్తే ఆపరేటర్లకు D2C, C2B ఈ ప్రమోషన్లన్నింటినీ ఒకవైపు చర్చించినాం, పాజిటివ్గా రెస్పాండ్ అయింది. కానీ చైర్మన్ గారితో ఒక మాట మాట్లాడి దీన్ని ఫైనల్ చేయాలి. 3 నెలలు చైర్మన్ గారికి ఎక్స్టెన్షన్ రాలేదు. దాని తర్వాత ఇప్పుడు శూన్యం అంటే డైరెక్టర్ లేబర్ లేని పరిస్థితిలో ఎట్ట సమస్యలు పరిష్కారం అవుతాయి? అందుకనే మేము కూడా ఇవి అన్ని విషయాలు కార్మిక వర్గాలకు చెప్పాలి. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనియన్గా
అవసరమైతే ఇప్పుడు మేము కూడా రాజకీయంగా ముఖ్యంగా గవర్నమెంట్ కూడా కలుస్తాం. మరి సింగరేణిలో ఇలాంటి అనిశ్చిత పరిస్థితిలో కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులు రాకపోగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి అమలు చేయకపోతే ఈరోజు సింగరేణికి నష్టం. జనరల్ మేనేజర్లు కూడా పైనుంచి నిర్ణయాలు వస్తలేవు కాబట్టి కొన్ని పక్కకు పెట్టారు. కొత్త మిషనరీ లేదు, షావల్స్ లేవు, డంపర్లు లేవు, అదేవిధంగా డోజర్స్ లేవు ఓపెన్ కాస్ట్లో. కానీ ఈరోజు ఇన్ని మిలియన్ టన్నులు తీయాలని చెప్పి ఈరోజు పెడతా ఉన్నారు. మేము అడిగినాం ఒకటే, కార్మిక వర్గానికి జర ఇన్సెంటివ్ పేరు మీద ఈరోజు మీరు ఏదైనా స్కీమ్ పెట్టండి అని చెప్పి 4 నెలల స్కీమ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఒప్పుకుంటే ఈరోజు వారికి సంతకాలు పెట్టేవాళ్ళు లేక ఈరోజు 2 నెలలకి కుదించారు. అది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏం పెట్టినరా అంటే అది ఉత్పత్తికి లింకు పెట్టాను. చివరికి ఎవరికంటే సపోర్ట్ డిపార్ట్మెంట్స్కి లేవు. దీంట్లో స్టోరు, వర్క్షాపు, జిఎం ఆఫీసు, హాస్పిటల్స్ వీటికి లేవు. వీటిని కూడా ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. అడగాలంటే దీన్ని నిర్ణయం తీసుకునే అధికారి కావాలి. కాబట్టి వీళ్ళంటే తర్వాత అదే కాకుండా సింగరేణికి ఆర్థిక పరమైన లోటు. నువ్వు ఎక్కడ చూడు జనరల్ మేనేజర్ ఆఫీసులో బిల్స్ అన్ని పెండింగ్ ఉంటున్నాయి. ఏంటిదంటే డబ్బులు లేవు. ఒకవైపు ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు బొగ్గు బకాయిలు, కరెంటు బకాయి ఇవ్వాలి. అవి ఇచ్చే పరిస్థితి లేవు. అవి ఇవ్వమని అడిగే నాదులు లేడు. అందుకనే వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఉద్యమానికి దశల వారి ఆందోళన చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అదే కాకుండా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశమే లేదు. ఉన్నాయంటే పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఇటీవల పునర్నిర్మించిన ఎంటీఓ కార్యాలయం, గార్డు ఆఫీసులను పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. సందర్భంగా సాయుధ పోలీస్ బలాకాలతో సిపి గౌరవ వందనం స్వీకరించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైరింగ్, గొడవలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన శాంతి భద్రతల చర్యల గురించి చేసిన మార్క్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. ఇంతకుముందు ఇది లేకుండే సార్ మన సారు చూడు అన్ని అప్పుడు మీరు ఒకసారి ఏం రాలేదు. డీమోబిలేషన్ గురికి పోలీస్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గారు రావడం జరిగింది. సర్టిఫికేట్స్ పరేడ్ కమాండర్ పెరేడ్ ని ఆర్ఎస్ఐ తిరుపతి సెక్రటరీ కి నేతృత్వం వహిస్తున్నారు. నెంబర్ 6 కి ARSI
గమనిస్తున్నాను. లెగ్ మూమెంట్ బాగుందా, తర్వాత హ్యాండ్ మూమెంట్ బాగుందా, అప్రైట్ గా ఉన్నారా, లేదా వంగి నడుస్తున్నారా, లేకపోతే ఆ బీట్ కి సరిగ్గా స్టెప్ పడుతుందా లేదా, దాని తర్వాత సెల్యూట్ అంతా ఒకేసారి దనేదే అన్నప్పుడు కరెక్ట్ గా షార్ప్ గా వచ్చిందా లేదా, ఇలాంటి అన్ని గమనిస్తున్నాను. దేంట్లో కూడా నేను తప్పు పట్టడానికి ఏదో కొద్దిగా నారాజ్ కావడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా హ్యాపీ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ డెడికేషన్. ఒక నెల కింద నేను సడన్ గా సర్ప్రైజ్ గా పరేడ్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. దాని తర్వాత పిలిచి మీకు టైం ఇస్తున్నాను, బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు మీరు చాలా డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేశారు. రీసెంట్ గా వచ్చిన ఉమెన్ ఫోర్స్ మనకి ఉమెన్ ఫోర్స్ ఒక అసెట్ లాగా ఉంది. ఆల్ ద బెస్ట్, యూ హ్యావ్ డన్ వెల్ విశ్వం. అండ్ ఇప్పుడు మనకు ఉమెన్ క్యూఆర్టీ కూడా ఉంది. దే ఆర్ లైక్ శివంగి లాగా చాలా పాపరైట్ గా పవర్ఫుల్ గా ఉన్నారు. మనకి ఏ ఉమెన్ సంబంధించిన గొడవలు అవి ఇవి జరిగినా మనకు ఒక ఫోర్స్ ఉమెన్ ఫోర్స్ ఉంది, ఉమెన్ ప్లటూన్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా గ్యాదరింగ్ ఎక్కువైనప్పుడు మన దగ్గర ఉమెన్ ఫోర్స్ లేదు అని కొద్దిగా వెనకంజ వేసేవాళ్ళం. ఇప్పుడు వెనకంజ వేసేది లేదు, ఇప్పుడు మొత్తం అప్ ఫ్రంట్. అలాగే సీనియర్స్ సిటిజన్ అయినా కానీ ఆల్మోస్ట్ 50 దాటినా లేకపోతే 45 ప్లస్ దాటిన తర్వాత కూడా మన సిబ్బంది ఒక ప్లటూన్ లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా పరేడ్ చాలా కాలం తర్వాత పరేడ్ మంచిగా సీక్వెన్స్ గా చాలా షార్ప్ గా చేశారు. ఐ అప్రిషియేట్ దేర్ డెడికేషన్. ఈవెన్ ఏజ్ తర్వాత కొన్ని ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇల్నెసెస్ ఉన్నా కానీ చేశారు. అండ్ మోరెవర్ ఇదన్నిటికీ ఇది ఒక ఈవెంట్ బాగా జరగడానికి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎక్కడ అబాండన్ గా ఉంది, ఆ ఒక్క బిల్డింగ్ మాత్రం తప్ప మిగతా అంతా అబాండన్ గా అంతా షాబీగా మొత్తము రాళ్ళు రప్పలతో ఉన్నది. ఇదంతా గ్రౌండ్ ని ఈ స్టేజ్ కూడా ఎక్కడ ముందు ఉంది, మనకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. స్టేజ్ కూడా డిస్మాంటిల్ చేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని చాలా ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చేటట్టు చేద్దాం అనుకున్నాము. నా ఆలోచనకి అందరూ సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రాజు అండ్ every officer has given me the support and we have come to this grand ground. అలాగే మెన్ కోసము మన ఎంట్రన్స్ నుంచి బయటికి లోపలికి రాగానే ఎంట్రన్స్ బాగుంది, లోపల రాగానే నాకు చాలా చాలా అంత ఒక అడవిలాగా జంగల్ లాగా పాడుబడిన మన క్వార్టర్ గార్డ్స్ అవన్నీ కనబడతా ఉన్నాయి. సో అప్పుడు కూడా ఇది ఇప్పుడైతే డిస్మాంటిల్ చేయలేము, ఉన్నదాన్ని మంచిగా చేసుకుందామని ఉద్దేశంతో నేను ఒక ఆలోచన చెప్తే దానికి డెఫినెట్ గా చేద్దామని చెప్పేసి అక్కడ మన క్వార్టర్స్ అందరినీ నీట్ గా చేసి సిబ్బంది కూర్చోవడానికి దాంతో ఒక క్యాంటీన్ మంచిగా నీట్ గా చేసి అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఎండి ఆఫీస్ దగ్గర అంతా ఒక దగ్గర చాలా షాబీగా ఉండింది, ఇంతకుముందు ఆఫీసర్స్ ఎవరు పట్టించుకోలేదు. ఎంటీ ఆఫీస్ అనేది ఒక మంచి అసెట్ లాగా ఉండాలి మనకు. మన వాహనాలు, మన ఫ్లీట్, మనం బయటికి వెళ్ళాలంటే నాకు వాహనం కావాల్సిందే. ఒక వాహనం ఉంది, మనకు కూడా వాహనం లేదు, మనం బయటికి వెళ్ళలేం. ఆ వాహనాలన్నీ మంచిగా పెట్టుకోవడానికి కోసము మంచిగా వాహనాలు పెట్టాలంటే ముందు అక్కడ ఉన్న ఆఫీసు వర్క్ షాప్ అంతా బాగుండాలి. కొన్ని వాహనాలు రాళ్ల మీద పెట్టి ఉన్నారు, టైర్లు తీసేసి మొత్తం రిమ్లని రాళ్ల మీద పెట్టేసి అబాండన్ చేసినాయి. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏమాత్రం ఫండ్స్ లేకుండా లేనందుకు మనం ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈ మాత్రం ఇప్పుడు అన్ని చాలా బాగా ఎంటీ ఆఫీస్ అంతా పెద్ద గ్రాండ్ గా తయారైంది. తర్వాత అక్కడ వాష్ జనక్ ప్రసాద్ పట్ల మిరియాల రాజురెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐఎన్టీయూసీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ సీనియర్
వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు శేషరత్నం మాట్లాడుతూ జనక్ ప్రసాద్ ను ఉద్దేశించి రిటైర్డ్ కార్మికుడిని సంబోధించడాన్ని ఆక్షేపించారు. కార్మిక పక్షపాత అయిన జనక్ ప్రసాద్ ను విమర్శించే నైతిక హక్కు మిదియాల రాజిరెడ్డికి లేదని సూచించారు. మా నాయకుడి సారథ్యంలో మేము సెంట్రల్ గవర్నమెంట్ తో ఒప్పించి, స్టేట్ గవర్నమెంట్ తో ఒప్పించి BFR పోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లాభాలు తెచ్చేటువంటి చేసిన ఘనత మా INTUCది. ఈ రోజు ప్రజాప్రభుత్వ పాలనలో మీరేదో చెప్తా ఉన్నారు, ఏదో IIT వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి. IAS పాస్ అయినటువంటి పాస్ కావాలన్నటువంటి విద్యార్థులకి మేము ₹1,00,000 చొప్పున CSR ఫండ్ నుంచి ఇప్పించి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ రోజు మన రాష్ట్రం IAS ఆఫీసర్లను ప్రొడ్యూస్ చేసే రకంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. నువ్వేం చేసినావు? కార్మికులను ముంచినావు. నువ్వేదో మేము ఉద్యోగాలు ఇప్పించాం, తండ్రి కొడుకుల ఉద్యోగం పోయిందని చెప్పేసి మీ స్వలాభం కోసం, మీ మెడికల్ అన్ఫిట్ చేయించుకోవడం కోసం, మీ ధనార్జన కోసం చేసినటువంటి పని. నీకు తెలుసు మీ నాయకులు ఏ రకంగా పిలిచేవారో, మీ అగ్రనాయకుడు ఏ రకంగా చేశాడు, తర్వాత నాయకుడు నువ్వే ఎట్లా చేసినావు, వాళ్ళు ఎట్లా చేసినా అనేది నీవే అర్థం చేసుకో. ఒకసారి బుద్ధి లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడితే తగిన చర్య తీసుకోవాల్సి వస్తుంది. కార్మికులు మాకు కాదు బుద్ధి చెప్పేది, మీకు బుద్ధి చెప్పారు కాబట్టి ఈరోజు అధమ స్థానంలో ఉండి చివరికి కనీసం మాట్లాడేటువంటి హక్కు కూడా లేనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు. మా INTUCని తర్వాత కార్మికుల పక్షాన మాట్లాడుతూ యాజమాన్యంతో నిరంతరం టచ్లో ఉండి, కార్మికులతో టచ్లో ఉండి, ప్రభుత్వంతో ఈరోజు రావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మా నాయకుడిని నీకు విమర్శించే స్థాయి లేదని చెప్పేసి నువ్వు గమనించాలా. జనక్ ప్రసాద్ గారు మీరెవరు మాట్లాడడానికి సింగరేణి ఎంప్లాయ్ కాదని అంటున్నారంట. రాజ్యాంగంలో ప్రతి వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది. పైగా ఆయన సింగరేణిలో 30 సంవత్సరాల పైగా పనిచేసిన సింగరేణి ఎంప్లాయీ, వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడు. ఆయన మాట్లాడొద్దని అనే అర్హత మీకెక్కడిది? అసలు మాట్లాడొద్దని అనడం ఎంతవరకు కరెక్ట్? మీరు సింగరేణిని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థలో పనిచేసి సింగరేణి కార్మికుడిగా ఉండి, కార్మిక నాయకుడిగా ఎదిగి, వివిధ హోదాల్లో పనిచేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి పనిని సాధించడంలో నిరంతరం కార్మికుల పక్షాన్ని కృషి చేస్తూ కార్మిక పక్షపాతిగా ఉన్న వ్యక్తిని పట్టుకుని మీరు అలాంటి కామెంట్ చేయడం INTUC పరంగా మహిళా అధ్యక్షురాలుగా మహిళా యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో మీరు మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఎంతవరకు సింగరేణి చరిత్రలో మీ పార్టీ ex-CMగా ఉన్న కేసీఆర్ గారు అసలు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులే ఉండరు అన్నారు. అలాంటిది కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులతో సమాంతరంగా ఉన్నారు. వాళ్ళకి మీ ఉన్న 10 ఏళ్లలో వాళ్ళకి అసలు వేజెసే పెంచలేదు. పెంచకపోగా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకపోతే జనక్ ప్రసాద్ గారు బట్టి విక్రమార్క గారితో, శ్రీధర్ బాబు గారితో మాట్లాడి వారికి సింగరేణి చరిత్రలో తొలిసారిగా లాభాల్లో వాటా ఇప్పించిన ఘనత మా జనక్ ప్రసాద్ గారిది. ఇట్లా కార్మికులకి ఉన్న ఎన్నో అవసరాలని, ఎన్నో వాళ్ళు ఉన్న హక్కుల గురించి నిరంతరం మాట్లాడి పోరాడి సాధించుకొస్తున్నారు. మీరేం చేశారు? మీరు వేజ్ అగ్రిమెంట్స్లో కూడా ఎన్నో అవకతవకలు చేశారు. పారామెడికల్లో కూడా ఎన్నో అవకతవకలు చేశారు. మా అగ్రిమెంట్లో ఎన్నో మాకు కూడా అన్యాయంగానే అగ్రిమెంట్లు చేశారు. మీరు ఆయన మాట్లాడొద్దని అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ మాటను మీరు ముందుగా ఆ మాటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. తర్వాత మీ యూనియన్ అధ్యక్షుడు మరి INTUCలో చేరతానని తిరుగుతున్నారు కదా, మరి అట్లా జనక్ ప్రసాద్ గారి పార్టీలు మారలేదు. INTUCలో ఉన్న ఏ నాయకుడు పార్టీలు మారల. పార్టీ అధికారంలో లేనప్పుడు, పేరులో లేనప్పుడు కూడా అదే పార్టీని పట్టుకునే వేలాడుతూ వచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చుట్టూ తిరిగి ఆ పార్టీలు మారలేదు. ఆయన ఒక పనిని గుర్తించే మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు కమిటీ చైర్మన్గా ఇచ్చారు. ఆ పదవిని అనుసరించైనా ఆయన మాట్లాడే అర్హత ఉంది. ఆయన మాట్లాడొద్దని అనడం మాత్రం కరెక్ట్. ఆండ్రాయిడ్ ఫోన్స్ జాగ్రత్తగా ఉండాలని, ప్రైవేట్ లోన్స్, పర్సనల్ లోన్స్ తీసుకునేవారు ఫైనాన్స్ వారు చెప్పే మాటలకి మోసపోవద్దని రామకొండ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె సంతోష్ రెడ్డి సూచించారు. శుక్రవారం జరిగిన లోన్ షాట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమానికి MVI సంతోష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ లోన్ షాట్ ఫిలిం ఎంతో ఆకట్టుకుందని, ఇట్టి మెసేజ్ భవిష్యత్తులో అందరికీ ఫైనాన్స్ తీసుకునే వారికి కనువిప్పుగా ఉంటుందని పేర్కొన్నారు. చాలా మంది వాహనదారులే కానీ మిగతా వ్యక్తులు ఎవరైనా కానీ ఈ లోన్స్, యాప్ లోన్స్ అనేటివి తీసుకొని ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఇటువంటి యాప్స్లో కానీ మిగతా అటువంటి వాటికి కానీ ఎలాంటి లోన్కు గురి కాకుండా ఇటువంటి వాటిని మనం వ్యతిరేకించడము, ఆ లోన్ల కోసము ప్రాధాయపడడం లాంటివి చేయకూడదని నా యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.